సర్వంగురి స్వరూపం అందరికీ. యాక్చువల్లీ ఇవాళ నేను మీకు అందరికీ ఈ వేదిక్ కార్డ్స్ని పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వేదిక్ కార్డ్స్ ఏంటంటే ఇందులో 3 రకాల కార్డ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే రెడ్ కలర్ ఇట్లా, నెక్స్ట్ ఎల్లో కలర్ ఇలా, అండ్ బ్లూ కలర్, రైట్, బ్లూ కలర్, ఇలా 3 రకాల కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్ ఏంటంటే మనకి వీటిని వేదిక్ కార్డ్స్ అని ప్రిడిక్టివ్ కార్డ్స్ అని అంటారు. ఓకే, ఇవి మనకి ప్రిడిక్షన్కి ఎలా పనిచేస్తాయి అంటే ఈ కార్డ్స్ మనకి 4 స్టెప్స్ ఉంటాయి మొత్తం. ఓకే, ఈ 4 స్టెప్స్లో మనకి ప్రిడిక్షన్ ఇచ్చేస్తాయి అన్నమాట. రైట్, మనం ఏదైనా సరే ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీలో ప్రశ్నాశాస్త్రం ఎలా పనిచేస్తుందో అలా మనకి యాక్యురేట్గా ఈ కార్డ్స్ మనకి రెస్పాండ్ అవుతాయి. రైట్, సో ఇప్పుడు మనకి ఒక ప్రశ్న ఉంది మైండ్లో, ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం మీకు కావాలి. అలా కావాలన్నప్పుడు మనము ఏం చేయాలి అనేది మనకి ఈ కార్డ్స్ ద్వారా అర్థమవుతుంది అనమాట. ఎందుకని అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అంటే ఇవి మనకి ఫస్ట్ సిచ్యువేషన్ని చెప్తాయి. ఆ సిచ్యువేషను అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఇట్లా నాకు గోల్డ్ పోయింది, దొరుకుతుందా దొరకదా, లేకపోతే నా రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సాల్వ్ అవుతాయా అవ్వవా, క్వశ్చన్ షుడ్ బి డైరెక్ట్, రైట్, క్లారిటీ ఈజ్ రిక్వైర్డ్. సో అలా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం మనకి ఈ కార్డ్స్లో వస్తుందన్నమాట. అయితే ఈ కార్డ్స్లో మనకి సమాధానం వస్తుంది కదా, ఫస్ట్ స్టెప్లో స్థితి తెలుస్తుంది. అంటే ఏంటంటే ఆ పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రశ్నకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏంటి. ఇప్పుడు మీరు రిలేషన్షిప్ గురించి అడిగారు, ఆ రిలేషన్షిప్లోని కండిషన్ ఏంటి, డిస్టర్బ్డ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అన్నా ఉందా, ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ని ఎవరు రూల్ చేస్తున్నారు. ఓకే, మీరు ఇండివిజువల్గా రూల్ చేస్తున్నారా, ఎవరి సహాయం అన్నా ఉందా, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఆ సిచ్యువేషన్ నెగిటివ్ అవ్వడానికి పాజిటివ్ అవ్వడానికి వాట్ ఆర్ ద కాజెస్ అనేది కూడా అందులో అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మీరు ఫాలో అయ్యే పాత్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను తీర్చుకోవడానికి మీరు ఏదో ఒక పద్ధతి ఫాలో అవుతారు. రైట్, సో ఇప్పుడు మనం మొదటిదాన్ని చెప్పుకునే ఎగ్జాంపుల్ లాగానే ఇప్పుడు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీరువా అలా మీరు అడిగారు. సో దానికి మీరు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారుగా, అది క్లియర్ చేసుకోవడానికి, ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి మీరు ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు కదా. ఆ మార్గం మీకు ఎలా ఉంది, అది రైటా రాంగా, లేకపోతే ఏమన్నా మార్పులు చేసుకోవాలా, అది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్తో ఉందా, లేకపోతే ఏమన్నా హెల్త్ ఇష్యూస్తో ఉందా, లేకపోతే మీరు ఇబ్బంది పడేలాగా ఉందా, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, రైట్, మీరు సోలోగా ట్రై చేసుకునే పాత, లేకపోతే అసలు మీకు ఆ పాత్ పాజిటివా నెగిటివా, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు నో ఇన్ ద సెకండ్ స్టెప్. ఇప్పుడు మనకి పరిస్థితి ఎలా ఉందో అర్థమైంది, మనం చేసే ప్రయత్నం ఎలా ఉందో అర్థమైంది. రైట్, ఇప్పుడు రిజల్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. సో ఆ రిజల్ట్ మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందా, లేకపోతే నెగిటివ్ రిజల్ట్ వస్తుందా, అంటే మనము ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అవ్వవా. పాజిటివ్ కార్డ్ వస్తే పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్. కానీ ఆ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అక్కడ వచ్చిన లింక్డ్ కార్డ్స్ బట్టి ఆ రిజల్ట్ యొక్క సిచ్యువేషన్ అది మారిపోతుందన్నమాట. సో మనకి ఈ కార్డ్స్ ఏం చెప్తాయంటే సిచ్యువేషన్, ఇప్పుడు రిజల్ట్ వచ్చేటప్పటికి రైటా రాంగా, అంటే అవుతుందా అవదా రిజల్ట్ ఇచ్చేస్తాయి. కానీ దాన్ని వివరిస్తాయి అన్నమాట. ఇంకా ఆ రిజల్ట్ ఇప్పుడు పాజిటివ్ రావడానికి కారణాలు ఏంటి, ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది, ఎంతకాలం ఇలా ఈ పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, అట్లాగే నెగిటివ్ రావడానికి ఏంటి కారణం, ఎన్నాళ్ళు ఉంటుంది, అయితే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఎంతకాలం కొనసాగుతుంది, ఈ సిచ్యువేషన్ మారడానికి మనం ఏం చేయాలి కూడా మనం రెమెడీ రూపంలో చెప్తామన్నమాట. రైట్, అంతేకాదు ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఒక్కోసారి నెగిటివిటీ, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కానీ కాలం వచ్చేటప్పటికి 1 సంవత్సరమో 2 ఏళ్ళో వచ్చింది. మరి 2 ఏళ్ళు నెగిటివిటీ ఉంటే ఆ పని చెయ్యొద్దనా, ప్రయత్నం మానేసేయాలా, కాదు. తర్వాత ఏం చెప్తాయంటే
ఇన్ బిట్వీన్ దిస్ 2 years ఏదో మధ్యలో ఒక 2 నెలలో 3 నెలలో సో ఇవి కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట. అంటే ఐ మీన్ పాజిటివ్లో ఉంటాయి. ఏ కాలం మీకు పాజిటివ్గా ఉంటుంది, రిజల్ట్ నెగిటివ్ వచ్చింది కానీ ఏ కాలం మీకు పాజిటివ్గా ఉంటుంది రెస్పాండ్ అవ్వడానికి, దాని గురించిన ప్రాపర్ ట్రయల్ చేసుకోవడానికి ఏ కాలం మీకు ఫేవరబుల్గా ఉంటుంది. మరి 2 ఏళ్ళు ఒకేలాగా నెగిటివ్గా అయితే ఉండదు కదా, మధ్య మధ్యలో కొన్ని పాజిటివ్ పీరియడ్స్ వస్తాయి. సో ఆ పాజిటివ్ పీరియడ్స్ని మీకు అంటే ఏ మంత్స్ మీకు స్ట్రాంగ్గా ఉంటాయి పాజిటివిటీ రావడానికి, స్ట్రాంగ్గా ఉంటే తెలియజేస్తుంది. ఒకవేళ పాజిటివిటీ వచ్చింది, పాజిటివ్ కార్డే వచ్చింది, ఏ మంత్స్ మోర్ పాజిటివిటీ టు హ్యాపెన్ సూన్ అనడానికి కూడా అవి తెలియజేస్తాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను. ఇది 4 స్టెప్స్ అనమాట, రైట్. ఫస్ట్ స్టెప్ సిచ్యువేషను, సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి పాత్ అండ్ ద రీసోర్స్ ఆల్సో వీ కెన్ సే దట్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి రిజల్ట్, అండ్ ఇన్ ద ఫోర్త్ దట్ ఈస్ అ పీరియడ్, టైమ్ అండ్ ఆల్, రైట్. సో ఇది ప్రాసెస్. ఇవి వేదిక్ కార్డ్స్. టోటల్ 12 ఇవి ప్లస్ 48, right. Total how many cards? 48 plus 72 cards. Total 72 cards ఉన్నాయి మన దగ్గర. ఈ 72 కార్డ్స్ ప్రిడిక్టివ్ కార్డ్స్. రిజల్ట్ యాక్యురసీ అనేది ఎంత బాగా ఉంటుందంటే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీరు జాతకం చెప్పించుకోవడానికి వెళ్తే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు కదా. సో డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా మనము వాళ్ళ జాతకాన్ని వీటి ద్వారా చెప్పేయచ్చు. అర్థమైంది కదండి. సో అందుకోసమే వీటిని మనము ప్రిడిక్టివ్ కార్డ్స్ అంటున్నాం. ఓకే, మీకు వ్యాపారంలో లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లేకపోతే ఈ పార్ట్నర్తో నేను ఈ పార్ట్నర్షిప్ ఉంచుకోవచ్చా లేదా నేను ఒకటి పోగొట్టుకున్నానంటే అది నాకు దొరుకుతుందా, పాజిటివ్ పీరియడ్ ఉందా లేదా, లేకపోతే ఒక ఎగ్జామ్ రాశాను నాకు అది పాజిటివ్ అవుతుందా వదా, లేకపోతే జాబ్కి ట్రై చేస్తున్నా అండి ఇప్పుడు వెళ్ళనా వద్దా, ఏ జాబ్ సెలెక్షన్ ఆఫ్ ద జాబ్ ఆల్సో. ఇప్పుడు నాకు ఏది పాజిటివ్గా ఉంటుంది, నాలుగు ట్రై చేద్దాం అనుకున్నారు, అలా కాదు ఒకదానికే గట్టిగా కాన్సన్ట్రేట్ చేద్దాం, ఏది వస్తుందో దానికి ట్రై చేస్తే బెస్ట్. కానీ 4 ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకునేది రాంగ్ అయితే టైం వేస్ట్ అయిపోతుంది కదా. సో అట్లా మనకి ఏ విషయంలో అయినా ఒక క్లారిటీ కావాలి అనుకున్నప్పుడు ఆ క్లారిటీ ఇక్కడ తెచ్చుకొని దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ క్లారిటీని కార్డ్స్ ఇస్తాయి అన్నమాట. ఓకే అండి, బట్ నేను ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక కామెంట్లో అండర్స్టాండ్ అనో ఏదో ఒకటి రాస్తే నాకు తెలుస్తుంది మీకు అర్థమైంది అని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఎక్కడైనా సరే మీకు ప్రశ్నాశాస్త్రం లాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు పరిచయం చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఇది చెప్పించుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.